పావు కిలో కందిపప్పు తీసుకొని ఒక డబరాలో వేసేసి నీళ్లు పోసి బాగా 1 గంట కానీ 2 గంటలు కానీ నాననివ్వాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. నానిన తర్వాత కందిపప్పు చూడండి బాగా నానిపోయింది. ఇప్పుడు 2 సార్లు కడిగేసి ఆ నీళ్లు ఉంచేసి మళ్ళీ మంచినీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించి కందిపప్పు పొయ్యి మీద పెట్టుకొని పసుపు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా డైరెక్ట్గా తిన్నా కూడా ఉడికిన తర్వాత తాలింపు లేకుండా తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నగా ముక్కలు తరిగేసి ఈ కందిపప్పులో వేసేసి ఉడికే లోపల టమాటాలు, క్యాబేజీ, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి. 2-3 సార్లు వీటిని కడిగి ఇలా తురుము పట్టుకున్నారంటే ఈజీగా ఉడికిపోతుంది, త్వరగా అయిపోతుంది, చాలా టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిర్చి, టమాటాలు అన్నీ కోసుకోవాలి. ఊపిరాడని దగ్గు, గొంతు తడారిపోవడం అలాంటివన్నీ తగ్గిపోతాయి. క్యాబేజీ వద్దన్న చర్మ ముడతలు తగ్గిస్తూనే ఉంటుంది. స్కిన్కు చాలా మంచిది, టైట్ చేసిద్ది. కందిపప్పు కొంచెం ఉడికిన తర్వాత క్యాబేజీ, పచ్చిమిర్చి, టమాటాలు తరిగి పెట్టుకున్నాం కదా అవి ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇది రుచి చాలా బాగుంటుంది. క్యాబేజీ పప్పు చపాతీల్లో తినొచ్చు, అన్నంలో తినొచ్చు, రొట్టెల్లో తినొచ్చు. జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు, రాగి రొట్టెలు, గోధుమ రొట్టెలు వేటిల్లో తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా మంచిది. థైరాయిడ్ ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని తినకూడదు. ఇలా ఉడికిన తరువాత ఒకసారి కలుపుకొని ఉడికిందో లేదో చూసుకొని చాలా ఈజీగా ఉడికిద్ది. మనం తురుము పట్టుకున్నాం కదా. మీరు కావాలంటే క్యాబేజీ తగ్గించుకోవచ్చు. నాకు క్యాబేజీ అంటే ఇష్టం కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసాను నేను. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. థైరాయిడ్ ఫుల్గా ఉన్నవాళ్ళు డాక్టర్ సలహా మేరకే తినండి. మిగిలిన వాళ్ళు ఎవరైనా దీన్ని తినొచ్చు. మలబద్ధకం కూడా తగ్గిపోయిద్ది. అంతేకాదు ఏ జబ్బు లేదు కానీ గొంతులో తడారిపోయి దగ్గు వస్తూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు డైరెక్ట్గా క్యాబేజీ ఉడకబెట్టి ఆ నీళ్లను తాగితే చాలు. చిటికెడు ఉప్పు వేసుకొని తగ్గిపోతుంది. చింతపండు సరిపడా వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే పుల్లగా ఉంటే టేస్ట్ మారుతుంది. మసాలా కారం 2 స్పూన్లు వేస్తున్నాను. ఇది మంట ఉండదు. వేపిన కారం, కొద్దిగా మెంతుపొడి, బేబీ స్పూన్తో మెంతుపొడి వేస్తున్నాను. ఉప్పు సరిపడా ఇప్పుడే వేసుకోవాలి. క్యాబేజీ ముక్కలకు పట్టి తింటుంటే ఉప్పగా చాలా బాగుంటుంది. రుబ్బినప్పుడు మనం నలగకపోయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా పేరు రాహేలమ్మ బుజ్జి. ఉడికిన తర్వాత ఇలా ఆరనిచ్చేసి పప్పు గుత్తితో కానీ లేదా మీరు మిక్సీ కూడా పట్టుకోవచ్చు. పప్పు గుత్తితో రుబ్బని చేత కానీ వాళ్ళు మిక్సీ పట్టుకోవచ్చు. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి. నేనైతే నూనె వేస్తున్నాను. నూనె అయినా వేసుకోవచ్చు, నెయ్యితో అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఎండుమిర్చి, చిన్నుల్లిపాయలు, కరేపాకు, జీలకర్ర కూడా వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ చేసుకొని తింటూనే ఉంటారు. మలబద్ధకానికి కూడా చాలా మంచిది. మోషన్ ఫ్రీగా జరిగిద్ది. పేగు కదలిక బాగుంటుంది. ఇలా ఒకసారి తిప్పుకొని తాలింపు గరిటె సహాయంతో తిప్పుకొని ఇంగువ ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇంగువ వేసుకోండి. గర్భిణితో ఉన్న వాళ్ళైతే అవాయిడ్ చేయండి, వేసుకోవద్దు. పెసరపప్పు కొంచెం వేస్తున్నాను. మధ్యలో ఇవి పంటికి తగులుతుంటే రుచి బాగుంటుంది. వేసుకొని కొంచెం ఎర్రగా అయిన తర్వాత పప్పు ఇందులో తాలింపు వేసేసుకొని వడ్డించుకొని తింటమే. మీరు దేంట్లో తిన్నా కూడా మంచి రుచితో పాటు ఆరోగ్యం కూడా. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ. కామెంట్లు పెడుతున్న వారికి థ్యాంక్ యూ. అంతేకాదు వీడియోలు షేర్ చేస్తున్న వారికి కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. మీ సపోర్టు నాకు చాలా అవసరం. తప్పకుండా కొత్తవారైతే ఒకవేళ ఈ వీడియో కొత్తవారు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా పెసరపప్పు కూడా ఎర్రగా అయిన తర్వాత మాత్రమే మనం ఇందులో పప్పు వేసుకోవాలి. మీరు మిక్సీ కూడా పట్టుకోవచ్చు. నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి. ఇప్పుడు పప్పుని ఇలా వేస్తున్నాను. మీరు మిక్సీ కావాలంటే పట్టుకోవచ్చు. నాకు ఇలా ఇష్టం కాబట్టి పప్పు గుత్తితోనే రుబ్బాను నేను. తప్పకుండా లైక్ చేయండి.
నా వీడియోలు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా, చూస్తున్న వారందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. ఇప్పుడు బాగా కలిపేసి తాలింపు ఫ్లేవర్ అంతా పప్పులోకి పట్టే విధంగా బాగా కలిపేసి మూత పెట్టి ఒక 3 నిమిషాలు ఆగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యి వేసుకొని వేడి అన్నంలో సంకట్ల తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. సంకట్ల కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.